years. 10 years. Like that. వాడు వెళ్ళి 3 నెలలు 15 రోజులు అయ్యింది కదరా, మీరు 10 years ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. Feeling is like that. అందుకే స్పెషల్ గా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ 3 నెలలు నాకు 3 యుగాలుగా గడిచింది. నా కొడుకు అయితే వచ్చేసాడు. వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా దిగి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం. హాయ్ లిక్కీ, నేను నీ దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని నువ్వే మా దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు. నా కొడుకు వచ్చాడు. ఏంటండి పిల్లల్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు మా లిక్కీ గాడు ఆఫ్టర్ 3.5 months మళ్ళీ సౌదీకి వస్తున్నాడు అనమాట. ఈ 3.5 months మేము వాడిని చాలా మిస్ అయ్యాం. సో అందుకే వాడిని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అవునమ్మా, లిక్కీ వస్తున్నాడు. అవునా, హ్యాపీ. అమ్మా లిక్కీ వస్తా, ఫ్రై చేస్తా, సో వాడిని చూడడానికి, వాడిని వెల్కమ్ చేయడానికి అయితే లిక్కీ ఫ్రెండ్స్ బయలుదేరారు. ఈ రెడ్ షర్ట్ వచ్చేసి తుషాంత్, బ్లాక్ షర్ట్ వచ్చేసి సాయి. సాయి తుసు both are waiting for Licky. Yes. How excited you are for Licky? Very excited. How much long days you are waiting? For many months, like 10 years. 10 years. Like that. వాడు వెళ్ళి 3 నెలలు 15 రోజులు అయ్యింది కదరా, మీరు 10 years ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. Feeling is like that. Oh my god. లిక్కీ ఫ్లైట్ లో వస్తున్నాడమ్మా. సాయి తుసు లిక్కీ కోసం వచ్చారా? నువ్వు కూడా లిక్కీ కోసం వెళ్తున్నావా? చాక్లెట్స్ తెచ్చావా లిక్కీకి? నేను తెచ్చానా? నేనైతే లిక్కీ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. పెద్ద ప్లాన్ ఏం కాదు, జస్ట్ ఏదో చిన్న గిఫ్ట్ లాగా రెడీ చేశాను. సో దాన్ని చూసి వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్గా మా లిక్కీ వచ్చే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయిందండి. కాకపోతే ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ప్రెసెంట్ రంజాన్ సీజన్ నడుస్తుంది కదా, సో మొత్తం ఫుల్, అస్సలు ఎక్కడ ఖాళీ లేదనమాట. కార్లతో నిండిపోయింది రోడ్ అంతా. అందుకే మనకి ఎర్రగా కనిపిస్తుంది. మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా, డౌట్గా ఉండుండొచ్చు అసలు లిక్కీ ఎప్పుడు వెళ్ళాడు ఏంటి అనేసి. అసలు ఏమైందంటే మేము నవంబర్లో వచ్చాం కదా, సో అప్పుడు అడ్మిషన్స్ అయితే లేవన్నమాట. సో ఓకేలే లిక్కీని ఇంకా ఇండియా పంపించి ఒక 3 months అయిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చి అడ్మిషన్ తీసుకుందాము అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయ్యాం. నీట్గా జాన్వరిలో వాళ్ళ నాన్న తీసుకెళ్ళి వాడిని దింపేసి వచ్చారు. యాక్చువల్గా అప్పుడే వ్లాగ్ చేయొచ్చు, కానీ అప్పుడు నేను బాగా ఎమోషనల్గా ఉన్నాను అనమాట. సో నా కొడుకుని అసలే పంపిస్తున్నాను కదా, వాళ్ళు లేకుండా నేను ఉండాలి అన్న బాధలో ఉండడం వల్ల అప్పుడైతే నేను ఎలాంటి వీడియో తీయలేదు. సో అందుకే మీకు ఎవరికి తెలియదు లిక్కీ ఇలా వెళ్ళినట్టు. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను కదా లిక్కీ వస్తున్నాడని, అందుకే స్పెషల్గా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నా హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మ్యాప్ కాస్ట్ చూద్దాం. ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా దగ్గర 15 minutes అయితే ఉంది. ఇంకా అసలు విషయానికి వస్తే, సో లిక్కీని అయితే పంపించేశాను కదా, ఇంకా లిక్కీని పంపించిన దగ్గర నుంచి వాడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఈ 3 నెలలు నాకు 3 యుగాలుగా గడిచింది. రోజు వాడిని చూస్తున్నాను, రోజు వాడితో మాట్లాడుతున్నాను, కానీ ఇంకా వెళితనమాట. అయ్యో వాడిని ముట్టుకోలేకపోతున్నాను, వాడు నా పక్కన లేడు, ఎక్కువ టైం వాడితో స్పెండ్ చేయలేకపోతున్నాను అన్న బాధ అయితే ఒక పక్క చాలానే ఉంది. సో ఇప్పుడైతే లిక్కీ వస్తున్నాడు. మరి వాళ్ళ నాన్న కూడా వెళ్ళలేదు. లిక్కీ అయితే ఈసారి ఒక్కడే వస్తున్నాడు అనమాట. సో వాడి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని, అసలు వాడు నా దగ్గరికి వచ్చి ఏమేమి చెప్తాడా అని వినడానికి అయితే చాలా ఆతృతగా ఉన్నాను. వైజాగ్ నుంచి మా ఆయనకి తెలిసిన ఫ్రెండ్ ఒకరు వస్తే ఇంకా లిక్కీని కూడా ఆయనతో పాటు తీసుకొద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాము. సో అందుకే మా ఆయన అయితే ఎయిర్ అరేబియా ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ చేశారనమాట. ఈ మాటకి అయితే మాత్రం మా ఆయన్ని చాలా మెచ్చుకోవాలి. నేనైతే అసలు ఒప్పుకోలేదు. మా ఆయన ధైర్యంగా అసలు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా తీసుకొస్తారు, ఎందుకు భయపడతావు అని నాకు ధైర్యం చెప్పి మరి మా అబ్బాయిని అయితే తీసుకురావడం జరిగింది.
ఏ మాటకి ఆ మాటేనండి. మా లిక్కీ అయితే మాత్రం చాలా ధైర్యవంతుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా కంఫర్ట్ అనమాట. మీరు ఆల్రెడీ దుబాయ్ టు విశాఖపట్నం వ్లాగ్ లో చూసే ఉన్నారు మా లిక్కీ ఎంత స్మార్టో. నీట్ గా అన్ని వాడే చూపించి దగ్గరుండి మమ్మల్ని తీసుకొస్తాడు అనమాట. వాడి ఏజ్ కి అయితే వాడు చిన్నోడే కానీ చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఏజ్ నుంచే వాడు రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటాడు. సో అందుకే నాకైతే పెద్దగా భయం లేదు. కానీ చూడాలి వాడు వచ్చాక ఏం చెప్తాడో ఏంటో, వాడి ఎక్స్పీరియన్స్ అదంతా కూడా వినాలి. అదే అక్కడ లగేజ్ తీసుకున్నారా? లగేజ్ అన్ని తీసుకున్నా. అల్బ్రేక్ ఉంటది కదా ఇక్కడ, ఎగ్జాక్ట్ టాక్సీ బస్ 4.5 3 అని ఉంటది. అక్కడ ఉన్నా. ఒకసారి అంకుల్ ఫోన్ ఒకసారి అంకుల్ ఫోనా? విన్నారు కదండి, లిక్కీ అయితే వచ్చేసాడు. వాడి రాకముందే మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి అక్కడ వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఫ్లైట్ బేగా వచ్చేసింది. ఆ పక్కన విండోలో నుంచి చూస్తే ఎడారి మధ్యలో లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా కూడా క్యాంపెయిన్స్ అన్నమాట. చూడండి ఎంత స్పీడ్ లో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 120 స్పీడ్ రోడ్ అనమాట ఇది. సో 120 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో 120 స్పీడ్ రోడ్ లో 120 స్పీడ్ తో వెళ్తున్నాము మా లిక్కీని తీసుకోవడానికి. సో ఇంకా టైం చూస్తే ఇంకా 5 minutes ఉందనమాట. ఆల్రెడీ మీరు మా లిక్కీ వాయిస్ కూడా విన్నారు. నా కొడుకు అయితే వచ్చేసాడు అండి. ఇంకా 2 minutes అయితే ఉంది. మనం అయితే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాం. జనరల్ గా మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, పేరెంట్స్ లేకుండా పిల్లల్ని తీసుకొస్తే ఎయిర్పోర్ట్ లో ఆపేస్తారు కదా అని. అలాంటిదేం లేదండి. మనం ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు చెప్పే ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. యాక్చువల్ గా బిలో 12 years కి సోలో ట్రావెలింగ్ అనేది లేదు. అలాంటప్పుడు ఏంటి అంటే ఎయిర్లైన్స్ వాళ్ళని అన్అకంప్లిష్డ్ టికెట్ కావాలి అని అడిగితే వాళ్ళే ఆ టికెట్ ప్రొవైడ్ చేస్తారు. మన ప్రయాణం మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు ఎయిర్లైన్సే మన పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఈ ప్రొసీజర్ మనం పిల్లల కోసమే కాదండి, ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ని సౌదీ తీసుకురావాలన్నా కూడా ఈ ప్రొసీజర్ ని ఫాలో అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్ వల్ల మనం దగ్గరుండి మన పేరెంట్స్ ని తీసుకురాకపోవచ్చు. అలాంటప్పుడు అన్అకంప్లిష్డ్ టికెట్స్ బాగా పనికొస్తాయి. ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉందో, ఏదో ముగ్గేసినట్టు. వచ్చేసాం. 1 more minute to go. ఇంకా మనమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. వాళ్ళు గేట్ దగ్గర గేట్ 4 గేట్ 5 లోనే ఉంటామన్నారు. సో వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా దిగి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం. గ్యాంగ్, ఆర్ యూ రెడీ? ఇదేనండి కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దమాం. పార్కింగ్ వైపు అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉంటూనే ఉంటారండి. Departures. Arrivals కి వచ్చేసాం. ఫాస్ట్ గా దిగండి. ఓకే. హలో ఏంటి, నేను గేట్ నెంబర్ 4 దగ్గర వస్తున్నానండి. 4 దగ్గరికా? చూడు డాడీ వస్తున్నారంట. 4 మీరు బయటకు వచ్చారా? బయటే ఉన్నాం. నేను ఒక నిమిషం వస్తున్నానండి. ఇంకేం జస్ట్ వచ్చా, లోనికి వచ్చా. లిక్కీకి కనిపించకుండా మేము జాగ్రత్తగా ఎక్కడ దాకోవాలా ఏంటా అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఏ వచ్చాడే హాయ్ లిక్కీ, నీ దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామన్నా నువ్వే మా దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు. ఓకే ఓకే ఓకే, గో 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 గో. సో లిక్కీ కోసం అయితే ఇగోండి ఇలాగా వెయిట్ చేస్తున్నాం మేము. వీళ్ళిద్దరు పేపర్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పిల్ల అయితే మాత్రం ఇగోండి, నేను ఆ చాక్లెట్ బుకే రెడీ చేశాను లిక్కీ కోసం. సో ఇవ్వడానికి రెడీగా ఉంది. నేను చాక్లెట్ ఇస్తా. ఇక్కి ఫ్లైట్ వస్తే ఇక్కి వాష్ మిల్ల నిన్నే ఇస్తా. ఫ్లైట్ వచ్చేసిందా? సాయి చూయు. అవును. సాయి చూయు. సాయి చూపించాలా? సాయి వాట్ ఇస్ దట్? Finally, the wait is over. Welcome. Finally, the wait is over, Licky. Thank you. Licky, ikkada chudu.
Take it. Thank you. Happy? Happy? Confirm? Confirm. Very happy? Yeah. Okay. Okay, dude. How? Eat the chocolate, okay? Harmony. Bro, you look like a hero. Thank you. ఒక సినిమాటిక్ మదర్ లాగా నా కొడుకు ఎప్పుడు వస్తాడా నాకేం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడి ఫ్రెండ్స్ ని చూడగానే అసలు నన్ను పట్టించుకోలేదండి. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. మనం పేరెంట్స్ గా వాళ్ళ ఎదుగుదల చూసి ఆనందపడ్డం తప్పితే మనం వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేము. పొట్టి పిల్ల నిమిషం క్రితం వరకు నాన్న అనుకుంటూనే ఉండేది. కనీసం పక్కన అమ్మ ఉందని కూడా గుర్తించేది కాదు. అలాంటిది ఇప్పుడు నా కొడుకు రాగానే దానికి నేను గుర్తు వచ్చేసాను. లిక్కీ దగ్గరికి వెళ్ళగానే దానికి జెలస్ వచ్చి అది కూడా నా దగ్గరకు వచ్చేసింది. లిక్కీ బాగున్నావా అని అడగగానే అమ్మ నేను బాలేదా అని నా కూతురు అడుగుతుంది. అలా ఉంటుంది అనమాట పిల్లలతోని. Bro, Licky, chubby cheeks, timber teens, teeth within rosy lips. Very cute, ra? Very cute. యాక్చువల్ గా మన యూట్యూబ్ బ్లాగ్స్ కోసం కొత్త మైక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మైక్ వచ్చిన దగ్గర నుంచి ఈ పిల్ల అస్సలు మైక్ వదలట్లేదు. మైక్ తో పాటు నన్ను కూడా మింగేస్తుంది. ఏం చేద్దాము? క్రీమ్ రాద్దామా? మొత్తం క్రీమ్ రాసేద్దామా? నీలాగా వైట్ అయిపోవాలా? Auntie, I want to tell a secret. Licky and my friend Tishu told that Vasu Mama is gonna buy a PS5. I'm so excited. Everyone is so excited. This is a very big secret. He only told. అయితే కొనడానికి ఎలా చేయను? Oh yes, I know that. Yes. He only told Bye. us about him. Boss Mama told he will buy PS5 and that PlayStation. అది కొనడానికి మీరు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి. Yes. He told, Not me. అది కొనడానికి మీరు Bro, ఇంకా పెద్దవాళ్ళు you అవ్వాలి. don't know. I did not tell anything. కోపం చూస్తే ఏం అర్థం కావట్లేదు. ఏం తెలుసు? Tishu. Sai నాకు కూడా చెప్పాడు. ముగ్గురు దొంగలే. Told to me. అయితే ముగ్గురు దొంగలే. ఈ బిల్డింగ్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇది బిల్డింగ్ అని చెప్పేంత వరకు మీరు కూడా రాళ్ళనే అనుకున్నారు కదా. ఈ బిల్డింగ్ పేరు ఇత్రా టవర్ అంటారు. పిల్లలతో బయటకు వచ్చామంటే ఏదో ఒకటి తినే ఇంటికి వెళ్ళాలి. అందుకోసమే అల్ షలాల్ పేస్ట్రీస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిజ్జా చాలా బాగుంటుంది. ఇదిగోండి మా ఆయన కూడా ఇంకా పట్టుకొని వచ్చేసారు. చల్లగా అయితే బాగోదు కాబట్టి ఇంకా మేము కారులోనే గబగబా కానిచ్చేసాం. ఫైనల్ గా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట. ఏమేమి ఉన్నాయో కార్ లో అన్ని కూడా పిల్లలు అందరం పట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ప్రెసెంట్ అందరం గాల్లో తేలుతున్నాం. ఎందుకంటే లిక్కీ వచ్చాడని మేమందరం హ్యాపీగా ఉన్నాము. అండ్ లిక్కీ కూడా ఇండియా నుంచి సౌదీ వచ్చాడు కాబట్టి వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధువాసు.